నిన్న చూసుకున్నారు మీకు గుర్తుందో 2 7 మార్క్స్ సమ్స్ చెప్పాను నిన్న. పారాబోలా యొక్క ఫార్మ్స్ అంటే ఫోకస్ వర్టెక్స్ అన్నీ కట్టడం అన్నది నిన్న క్లాస్లో చెప్పుకున్నాం 7 మార్క్స్ సమ్స్. ఓకే, ఇది కూడా ఒక 7 మార్క్స్ సమ్. దీంతో 7 మార్క్స్ సమ్స్ అయిపోతే బిఎక్స్ఐలో ఉన్నాయి 7 మార్క్స్ సమ్స్. బిఎక్స్ఐ కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తీసాడు, అందుకని లేవు. దీంతో 7 మార్క్స్ అయిపోతాయి. ఇంకా పారాబోలాలో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో అందుకని మొత్తం టోటల్గా 5 వచ్చినట్టండి 7 మార్క్స్. ఇలాంటిదే ఎగ్జాంపుల్ లెక్క కూడా ఉంది, అది కూడా చూడండి సరదాగా నేను చెప్తాను. అది కూడా ఒక ఎగ్జాంపుల్ లెక్క ఉంది, ఇలాంటి మోడలే. అది ఒకటి చూసుకుంటే సరదాగా అంకెలు మారుతాయి అంతే, మోడల్ ఇదే. ఓకే, సో ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉందంట అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ -2, 1, 1, 2 అండ్ -1, 3. ఎక్స్ అక్షానికి సమాంతరంగా అక్షరేఖ కలిగి ఉండి ఎక్స్ అక్షానికి సమాంతరంగా అక్షరేఖ కలిగి ఉండి ఈ 3 బిందువులు అంటే -2, 1, 1, 2, -1, 3 బిందువులు గుండా పోయే పరావలయ సమీకరణం కనుగొనము. బిందువులు గుండా పోయే పరావలయ సమీకరణం కనుగొనము. చూడండి బొమ్మ చూడండి ఒకసారి, ఎవరు రాయొద్దు, పోటీకి చూడండి. గ్యాప్ నేను ఎందుకు ఇచ్చానంటే బొమ్మ వేసుకోవడం కోసం. ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకునే విధానం అయితే ఇప్పుడు నేను చెప్పబోయేదేనండి. సబ్జెక్ట్ నేర్చుకోక్కర్లేదు మాకు అక్కర్లేదండి అనుకున్నారనుకోండి, బట్టి పట్టే విధానం కూడా చెప్తాను, ఎలా బట్టి పట్టుకోవాలో. ఓకే, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే బొమ్మ ఇలా వస్తుంది. ఇలా ఎక్స్ అక్షం ఉంటే ఇలా వచ్చి ఎక్స్ అక్షాన్ని ప్యారలల్గా ఇటు కానీ లేదా ఇలా కానీ వస్తుంది పారాబోలా. యాక్సిస్కు ఇక్కడ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉన్నవి. అప్పుడు ఇలాంటప్పుడు ఫార్మ్స్ ఎవరైనా చెప్పగలరా? ఇలాంటప్పుడు ఫార్మ్స్ ఎవరైనా చెప్పగలరా? ఏంటి ఫార్మ్స్ ఎవరు చెప్తారు? x - h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x - h కాదు అనుకుంటుగా y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x - h అని అవుతుంది. లేదా ఇంకోటి ఏంటి y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4a ఇంటూ x - h అని అవుతుంది. అవునా? దీన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేసుకున్నాం అనుకోండి, ఒకసారి బోర్డుకి వచ్చేవాడి, ఒకసారి సింప్లిఫికేషన్ చేసుకుని రాయద్దు ఎవరు, అర్థం చేసుకోవడం కోసం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం చెప్తున్నాం. సో రాయద్దు ఎవరు. సో a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే y స్క్వేర్, ఇక్కడ వేస్తానమ్మా, ఇక్కడ వేస్తాను y స్క్వేర్ అండి a - b హోల్ స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ మైనస్ 2ky, అవునా, ఈజ్ ఈక్వల్ టు 4aతో గుణిస్తే 4ax మైనస్ 4ah, అవునా. వాళ్ళని కూడా పక్క తీసుకొచ్చేస్తాం ఇంకో y స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ మైనస్ 2ky, 4ahని పక్క తీసుకురండి ప్లస్ 4ah అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4ax, అవునా. అవునా. సో y స్క్వేర్ టర్మ్ ఉంది ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటే, తర్వాత y టర్మ్ ఉంది -2ky, తర్వాత వీళ్ళందరూ కాన్స్టెంట్, k స్క్వేర్ కూడా కాన్స్టెంట్, 4ah కూడా కాన్స్టెంట్. సో k స్క్వేర్ ప్లస్ 4ah ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 4ax. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4a మల్టిపుల్ చేస్తాం, డివైడ్ చేస్తుందిగా, అంటే ఎంత అవుతుంది 1/4a ఇంటూ y స్క్వేర్, అవునా, మైనస్ 2k బై ఎంత 4a ఇంటూ y, అవునా. తర్వాత k స్క్వేర్ ప్లస్ 4ah డివైడెడ్ బై 4a. అంటే మీరు జాగ్రత్తగా గమనించుకుంటే x టర్మ్ ఉంది, y స్క్వేర్ టర్మ్ ఉంది, y టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది, ఇలా వస్తుంది. ఇక్కడ కూడా చూసుకున్నా మీకు -4ax అవుతుంది ప్లస్ 4ah అవుతుంది, అంటే x టర్మ్ కాన్స్టెంటే, మళ్ళీ x స్క్వేర్ టర్మ్ ఎట్టి పరిస్థితుల్లో రాదు ఇంకా. ఓకే, సో అందుకని యాక్సిస్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఏ టర్మ్స్ ఉంటాయి అంటే x టర్మ్ ఉంటుంది, y స్క్వేర్ టర్మ్ ఉంటుంది, y టర్మ్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. ఇది గుర్తుంచుకునే విధానం. ఎలా వచ్చిందంటే ఈ బొమ్మ ప్రకారం వచ్చింది సింప్లిఫికేషన్ చేసుకుంటే, ఈ ఫార్ములా వేసుకుని సింప్లిఫికేషన్ చేసుకుంటే. సో అందుకని ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా ఒక కాన్స్టెంట్, ఇదంతా ఒక కాన్స్టెంట్, దాన్ని a అనుకున్నాం. సో ay స్క్వేర్, ఇదంతా ఒక కాన్స్టెంట్, దాన్ని b అనుకున్నాం, by ప్లస్ ఇదంతా కాన్స్టెంట్ c. సో ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c. ఓకే, ఇది సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు విధానం. లేదు అబ్బాయి మేము చదువుకోండి ఇలా చెప్పుకోండి మాస్టర్ ఎవడు కూడా, కానీ ఏంటంటే మీరు నేర్చుకోవాలి కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోకుండా తప్పించుకోవడానికి చెప్పుకోవడం కోసం, మీకు మార్కుల కోసం ఎలా చెప్పుకోవాలంటే యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే x ఈజ్ ఈక్వల్ టు అని మొదలెడతాం. నెక్స్ట్ లెక్కలో చూసుకోండి యాక్సిస్ ప్యారలల్ టు y యాక్సిస్ అన్నాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు అని మొదలెడతాం. ఓకే, మిగతావి x ఈజ్ ఈక్వల్ టు అని మొదలెట్టాం కాబట్టి ఈ పక్కన వైలు వస్తాయి. సో y స్క్వేర్ y కాన్స్టెంట్, సో ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c. ఇది బాగుందేమో, బాగుందమ్మా అంత చెప్తున్నాను కదా. సో యాక్చువల్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే అలాగా, సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఇలాగా.
ఓకే, కానీ మనకు మార్కులు కావాలి గుర్తుంచుకోండి. యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ ఎక్స్ అన్నప్పుడల్లా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని మొదలెడతాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని మొదలెట్టామంటే ఆ పక్కన ఎవరు వస్తారు? ఇంకా వై స్క్వేరు వై కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ లెక్క చూడండి. హూజ్ యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఓకే, అంటే యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్ అనుకో, వై ఈజ్ ఈక్వల్ టు అని మొదలెడతాం. అప్పుడు ఆ పక్కన ఎవరు వస్తారు? ఎక్స్ స్క్వేరు ఎక్స్ కాన్స్టెంట్. ఓకే, క్లియరా? ఇంకా మిగతా సినిమా అంతా చిన్న చిన్న పిల్లలు చేస్తారు, మీరే అక్కర్లేదు. సో ఇలా రాసాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి. ఫస్ట్ ఈక్వేషన్ వేసుకోండి. సో 1 పాసెస్ త్రూ దేని గుండా పాస్ అవుతుంది అన్నాడు? -2, 1 గుండా పాస్ అవుతుంది అన్నాడు. సో ఎక్స్ బల్ -2 పెట్టుకోవాలి, వై బల్ 1 పెట్టుకోవాలి. -2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1 ప్లస్ సి. సో ఏ ఇంటూ 1 స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2, సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ 1 పాసెస్ త్రూ 1, 2 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎంత? 2 స్క్వేర్. ఓకే, ప్లస్ బి ఇంటూ 2 ప్లస్ సి అంటే 4a. 2 స్క్వేర్ అంటే 4a, 2 స్క్వేర్ ఇంటూ 4a అంటే 4a, అవునా? సో 4a ప్లస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1, థర్డ్ ఈక్వేషన్ వేసుకున్నాం. నెక్స్ట్ 1 పాసెస్ త్రూ -1, 3 అంటే ఎక్స్ బల్ -1 పెట్టుకోవాలి. సో -1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 3 ప్లస్ సి. 3 స్క్వేర్ అంటే 9, సో 9a ప్లస్ 3b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1, ఫోర్త్ ఈక్వేషన్. ఇదివరకు లాగానే మనం సర్కిల్స్లో చేసుకునే వాళ్ళం. జిఎఫ్సీలో ఉండేవి సర్కిల్లో, ఇప్పుడు ఏబీసీలో ఉన్నాయి. కాన్స్టెంట్లు మారాయి. జిఎఫ్సీల బదులుగా ఏబీసీలు అనుకుంటే సినిమా అయిపోయినట్టు. సో మనం ఏం చేసేవాళ్ళం? అప్పుడు సి క్యాన్సిల్ చేసేవాళ్ళం. ఈ రెండు సాల్వ్ చేసుకుని ఏబీలో ఈక్వేషన్ వస్తుంది, అక్కడ జిఎఫ్లో ఈక్వేషన్ వచ్చేది. అలాగే ఈ రెండు సాల్వ్ చేసుకుని సి క్యాన్సిల్ చేస్తాం. ఏబీలో ఈక్వేషన్, ఆ ఏబీలో ఈక్వేషన్, ఆ ఏబీలో ఈక్వేషన్ క్యాన్సిల్ చేస్తాం. సో 2 - 3 ఎంప్లాయీస్. ఫస్ట్ సాల్వింగ్ 2 and 3 అని కూడా రాసుకోవచ్చు. సో 2 - 3 అంటే సెకండ్ ఈక్వేషన్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2. అలాగే థర్డ్ ఈక్వేషన్ అంటే 4a ప్లస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. సిసి క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకే, సో ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో -3a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -3. అన్నిట్లోనూ మైనస్ ఉంది, మైనస్ క్యాన్సిల్ చేస్తాను అంటే 3a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అండి, ఫిఫ్త్ ఈక్వేషన్. అలాగే ఈ రెండు ఈక్వేషన్లు సాల్వింగ్ 3 and 4, 3, 4 ఈక్వేషన్ సాల్వ్ చేసుకోండి. 3, 4 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 4a ప్లస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే 9a ప్లస్ 3b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, సో తీసేసామనుకోండి మళ్ళీ సిసి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్ అలా ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 4a నుంచి 9a తీస్తే -5a మైనస్ బి 1 + 1 అంటే అంతా 2, సిక్స్త్ ఈక్వేషన్. ఇక్కడ ప్లస్ బి ఉంది, ఇక్కడ మైనస్ బి ఉంది. రెండు ఈక్వేషన్లో సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ సాల్వింగ్ 5 and 6. 5 and 6 సాల్వ్ చేస్తే జాగ్రత్త చూస్తే 5 and 6 సాల్వ్ చేస్తే 3a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఓకే, అలాగే -5a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అండి. బీబీ క్యాన్సిల్ అయిపోతుందండి. సో -2a ఈజ్ ఈక్వల్ టు 3 + 2 అంటే 5 అండి. అంటే a ఈజ్ ఈక్వల్ టు -5/2. ఓకే అండి. సో ఈ ఏ వాల్యూ తీసుకొచ్చి ఇందులో కానీ ఇందులో కానీ ఇది ప్లస్తో ఉంది కాబట్టి ఇందులో పెట్టుకున్నానమ్మా. సో ఫిఫ్త్ ఈక్వేషన్లో పెట్టుకుంటే 3a 3 × a అంటే -5/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అంటే -15/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3. b ఈజ్ ఈక్వల్ టు 3 + 15/2. ఎల్సిఎం కట్టుకుంటే 2 ఎల్సిఎం, 3 2s are 6 + 15 అంటే 21/2. b వచ్చేసిందా? ఏబీలు తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్లో పెట్టుకోండి. సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఫోర్త్లో దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది చిన్న చిన్న అంకెలతో ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో పెట్టుకున్నాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2 అండి. సో ఏ అంతా -5/2 ప్లస్ బి అంటే 21/2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2 అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇవన్నీ ఆ పక్క తీసుకెళ్ళిపోండి. -2 -5/2 ఈ పక్క వస్తే ఏమవుతుంది? +5/2. 21/2 ఈ పక్క వస్తే -21/2. సో 2 ఎల్సిఎం -4 + 5 -21. -4 + 5 అంటే 1, 1 - 21 అంటే -20/2. -20/2 అంటే -10 అండి. ఓకే, 3 తీసుకొచ్చి ఏబీసీలు తీసుకొచ్చి ఇందులో పెట్టుకోండి. ఫస్ట్ ఈక్వేషన్లో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా a, b, c విలువలు 1లో ప్రతిక్షేపించగా కనుగొనవలసిన పరాబోలా సమీకరణం అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు a అంటే అంతా -5/2 y² + 21/2 × y మైనస్ b అండ్ c అంటే 10. సో 2 ఎల్సిఎం అండి. ఇక్కడ కూడా ఇలా వదిలేసినా మార్కులు వేస్తారు, ఇలా వదిలేసినా మార్కులు వేస్తారు. సింపుల్ ఏం చేస్తే ఒళ్ళు దగ్గర ఎట్టుకుని చేయండి. ఎల్సిఎం కట్టడం అన్నీ వస్తేనే చేయండి. మాకు వచ్చిన ఎక్స్ట్రాలు పోయి తప్పు వేశారనుకోండి, నాలంటే ఆన్సర్ చూసి గుండుసున్నా పెట్టి వదిలేస్తాడు. ఇది చూడండి ఎవడు. ఓకే, సో ఇక్కడ దాకా వదిలేయండి, గొడవ ఉండు, మార్కులు వేస్తారు.
ఎల్సిఎం కట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర వేసుకుని చేసుకోవాలి. నాకు నేనే బూత్ వేసాను ఇక్కడ. సో -7 వేసాను. ఓకే. సో అందుకని -5y² + 21y -20 అవుతుందండి. ఓకే. సో 2ని పక్క తీసుకొస్తే 2x = -5y² + 21y -20. అంటే ఇది కూడా పక్క తీసుకొస్తే 5y² + 2x - 21y + 20 = 0. ఇది ఫస్ట్ లెక్క. 7 మార్క్స్ ఆనిముత్యం. ఇదే మోడల్ ఇందాక చెప్పాను మీకు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ యాక్సిస్ ప్యారలల్ టు y యాక్సిస్. y అక్షానికి అక్షరేఖ సమాంతరంగా ఉంటూ ఈ 3 బిందువులు 4,5 -2,11 -4,1 21 బిందువులు గుండా పోయే పరాబోలా సమీకరణం. చాలామంది మిస్టేక్ అవుతారు. చూడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడండి. నేను కొన్ని వేల పేపర్లు చూశాను. ఈ సమ్ ఇచ్చినప్పుడల్లా దాదాపు కొన్ని వేల పేపర్లు నేను చూశాను. అడ్డంగా కొట్టేస్తాం అనమాట. ఒక్క మార్క్ వేస్తాం అంతే. 7 మార్కులు పోతాయి. ఎక్కడ మిస్టేక్ వేస్తారో చూడండి. చాలామంది కొన్ని వేల పేపర్లు తప్పుడు ఆన్సర్లు చూశాను నేను. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా రాస్తారు. దానికి రాసినందుకు 1 మార్కు. 1 మార్క్ వేసేసి మిగతా ఇంత కొట్టేయడమే, పోయినట్టే. మొత్తం దుకాణం సర్దేస్తుంది. ఎందుకు దుకాణం సర్దుతుంది చూడండి. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటి? y యాక్సిస్ ప్యారలల్ కాబట్టి ఏం మొదలెడతాం మనం? y = అని మొదలెడతాం. ax² + bx + c. ఓకే. 1 పాస్ ఇస్తుంది. దేని గుండా పాస్ అవుతుందంటే 4,5. అప్పుడు x 4 అండి, y 5 అండి. 5 = అని మొదలెట్టాలి. 5 = a × 4² + b × 4 + c అని మొదలెట్టాలి. చాలామంది నేను కొన్ని వేల పేపర్లు చూశానండి. 4 = అని మొదలెడతారు. a × 5² + b × 5 + c అని 3 పాయింట్లకి ఇలాగే మొదలెడతారు. ఏబీసీలు వస్తాయి, 3కి వస్తాయి, ఏబీసీలు వస్తాయి. కానీ ఏం చేసావు నువ్వు? ఎక్స్లు వైలు ఎక్స్లు వేసావు. దుకాణం సర్దేసింది. నీకు మొత్తం పోయినట్టే. ఈ ఆన్సర్ రాదు, వేరే ఆన్సర్ వస్తుంది. లాజిక్ అర్థం కాదు. చెప్పిన మిస్టేక్ నేను గమనించానమాట. ఇంకేం చేయలేం. మొత్తం వచ్చాడు, చేయడం అంతా వచ్చు. కానీ ఎక్కడ మిస్టేక్ వేసాడు? ఎక్స్ బదులు వై వేసుకున్నాడు, వై బదులు ఎక్స్ వేసుకున్నాడు. ఎక్స్ కోతే పర్లేదు, ఇక్కడ వై ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్. వై కోఆర్డినేట్ వేసుకోవాలి కదా. 5 = అని. సో a × 4² + b × 4 + c అండి. సో 16a + 4b + c = 5. ఓకే. నెక్స్ట్ కూడా అంటే -2,11 అన్నాడండి. ఫస్ట్ వైకి 11 వేసుకోవాలి. సో 11 = a × -2² + b × -2 + c. ఓకేనా. సో అంటే అంతా 4a -2² అంటే -2b + c = 11. దాని థర్డ్ ఈక్వేషన్ వేసుకోండి. నెక్స్ట్ 1 పాసెస్ త్రూ -4,21 -4,21. ఓకే. అక్కడ పెట్టే బాలు -4,21 అంటే 21 = a × -4² + b × -4 + c. సో అంటే 16a - 4b + c = 21. ఫోర్త్ ఈక్వేషన్ వేసుకోండి. ఓకే. మళ్ళీ 3 ఈక్వేషన్లు సాల్వ్ చేసుకోవాలి. సి పోగొట్టుకోవాలి కాబట్టి 16a + 4b + c = 5 అండి. 4a - 2b + c = 11. తీసేసామనుకోండి, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, సిసి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. ఇదంతా జరిపేస్తాను. ఇదంతా మనకు అవసరం లేని విషయం. ఓకే. సిసి పోతుందండి. ఎంత? 12a + 6b = -6 అండి. 6 ఎక్కం క్యాన్సిల్ అయిపోతుంది. 6th టేబుల్. సో 2a + b = -1 అండి. 5th ఈక్వేషన్ వేసుకోండి. అలాగే ఈ 2 ఈక్వేషన్లు సాల్వింగ్ 3 and 4. సో 4a - 2b + c = 11. చాలా జాగ్రత్తగా రాయండి. అలాగే 16a - 4b + c = 21. క్యాన్సిల్ అయిపోతే సిసి క్యాన్సిల్. -12a + 2b = -10 అండి. అంటే -6a + b = -5 అండి. సో ఈ 2 ఈక్వేషన్లు సాల్వ్ చేసుకుంటాం. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. తీసేస్తే సరిపోతుంది. ఈ ఫస్ట్ పార్ట్ ఒకటే జరుపుతానమ్మా, ఏమి జరుపుతాను. ఈ ఫస్ట్ పార్ట్ ఒకటే జరుపుతాను. ఓకే. జాగ్రత్తగా చూడండి, స్పీడ్గా చెప్పాలి. వచ్చేస్తున్నారు వీళ్ళందరూ, అప్పుడే స్పీడ్గా చెప్పాలి. సో సాల్వింగ్ 5 and 6. 5, 6 సాల్వ్ చేయండి, ఫాస్ట్గా చెప్పాలి. సాల్వింగ్ 5 and 6. 5, 6 సాల్వ్ చేస్తే అంతా 2a + b = -1 అండి. -6a -5 తీసేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. బీబీ క్యాన్సిల్. 8a = 4 అండి. అంటే a = 4/8 అంటే 1/2. ఏ వాల్యూ తీసుకొచ్చి 5లో పెట్టుకోండి. సో 2a కదా, 2 × a అంటే 1/2 అండి. + b = -1. 2 క్యాన్సిల్.
1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు -1 అంటే బి ఈజ్ ఈక్వల్ టు -1 అంటే -2 అండి. ఓకే, ఈ ఏబీలు తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో పెట్టుకోండి. సో సెకండ్ ఈక్వేషన్ ఎంప్లాయిస్ 16a ప్లస్ 4b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5. 16 ఇంటూ ఏ అంటే 1/2 అండి, ప్లస్ 4 ఇంటూ బి అంటే -2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5 అండి. సో 2 టేబుల్ 8 టైమ్స్ పోతుంది. 8 -8 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5 అంటే సి ఈజ్ ఈక్వల్ టు 8 క్యాన్సిల్ అయిపోయి 5 అండి. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఏబిసి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఏబిసి వాల్యూస్ ఇన్ 1 ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టుకుంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు అని మళ్ళీ పెట్టాలండి. పారాబోలా ఈజ్ కనుగొనవలసిన పరాబోలా సమీకరణం y ఈజ్ ఈక్వల్ టు 1/2 x² ప్లస్ -2 వేసండి, -2x ప్లస్ 5. ఎల్సిఎం కట్టుకోండి, 2 ఎల్సిఎం అమ్మ, x² -4x ప్లస్ 5 2 సార్ 10 అండి. సో 2y ఈజ్ ఈక్వల్ టు x² -4x ప్లస్ 10. ఆ 2yని కూడా పక్క తీసుకెళ్ళిపోండి. x² -4x -2y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 10 అండి. చాలా జాగ్రత్తగా అనుమానం ఉందా? ఎస్ఎస్ఐ ఇలాంటిదే ఒక లెక్క ఎక్సాక్స్ ప్యారలే ఉంది, ఎగ్జాంపుల్ లెక్క అంకిల్ మారి ఉంది, సరదాగా మీరు చేసుకోండి, ఇస్తాను ఏంది హోంవర్క్ కింద చేసుకుంది. కానీ అంతవరకు చిన్న బ్రేక్.